అన్న నమస్తే అన్న, ఏం పేరు? నా పేరు శేఖర్ అన్న. సికింద్రాబాద్ సికింద్రాబాద్ ఏం చేస్తుంటారన్న? ఆటో నడుపుతుంటా అన్న. ఎట్లుందన్న లైఫ్ ఎట్లుంది ఆటో? లైఫ్ అంటే ఇక కుక్కలు చింపిన ఇస్తారా బతుకులు అయిపోయినాయి అన్న మన కుక్కలు చింపిన ఇస్తారా ఒక్కలు అయిపోయినాయి. ఏం చేస్తాం బతుకులు. ఈ ఓలా ఊబర్ ర్యాపిడో వచ్చి ఒక సగం నాశనం చేసింది. ఇప్పుడు ఒక ఫ్రీ బస్సు పెట్టి సగం రేవంత్ రెడ్డి నాశనం చేసిండు. ఇక ఆయన ప్రభుత్వంలో ఆయన ఏం చేస్తుండో ఏం కథనో. ఇక వచ్చింది జెండా, కాంగ్రెస్ జెండా తొక్కుకుంటూ వచ్చినాం అంటాడు కదా. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు తొక్కుకుంటూ వచ్చింది, మన ఆటో డ్రైవర్లు అనేది ఒక్క పగబట్టినట్టుందన్న ఆయన. అందుకోసమే ఈ గవర్నమెంట్ అనేది జర మా ఆటోల మీద కొంచెం దయ చూపితే రేవంత్ రెడ్డి చెప్తున్నామన్న, దయ చూపి ఏదో ఒకటి మాకు ఇంత సాయం చేస్తే మేము బతకగలుగుతాం. ఏదో ఒకటి అరే పిల్లల ఫీజులు కూడా కట్టలేకపోతారు అన్న. ఇంట్లో కూరగాయలు లేకుండా పోతాం, కూరగాయల రేటు చూస్తేనే బయట కొంచెం రైస్ గాడిపోయి ఇది 1 కిలో రైస్ తెచ్చుకుందాం అన్నా కానీ 20-30 రూపాయలు బడికే కొంచెం తీసుకోని అంటారు. నూనె మీద రేట్లు, అరే నూనె మీద రేట్లు, ఉప్పు పప్పుల మీద రేట్లు. అరే మా ఆటోలకి ఎందుకన్నా దయ సూపరు. అది 12,000. అరే వాళ్ళ ఇంటకెళ్ళి ఇచ్చినట్టు చేస్తారు అన్న గవర్నమెంట్ వాళ్ళు కూడా. సీఎం గవర్నమెంట్కి వెళ్ళి ఇచ్చినట్టు చేస్తుండు. 2,000 ఇస్తాడు, 2,500 ఇస్తాడు. కుంటోళ్ళకి గూనెళ్ళకి ఏమో 6,000 ఇస్తాడు. ఇంకోటి మనం నైడు మనుషులకు 50,000 60,000 వస్తున్న 4,000 ఇస్తాను. ఏమి లేవన్నా. అంత సన్నబియ్యం వస్తున్నాయన్న. ఆ సన్నబియ్యం తిన్నా ఒకటే తినకున్నా ఒకటి. ఆ సన్నబియ్యం మంచిగా ఇవాళ తిన్నుంటే ఇవాళ నువ్వు బయట మన ఇవాళ రేషన్లకి వెళ్ళి నువ్వు తీసుకుంటే బయట పోయి అమ్ముకేస్తావి. ఆడు 5 రూపాయలు 10 రూపాయలకు అమ్ముకుని మళ్ళీ ఆడు ఇడ్లీ దోశలోనికి ఆడ అమ్ముకుని ఇక సన్నబియ్యం ఇచ్చినట్టు ఏమో చూస్తేనే సన్నబియ్యం లోపలనే పుచ్చిపోయిన పురుగులు రాళ్ళు కూడా వస్తున్నాయి. ఇంకేం చేస్తాను చెప్పు. అది సన్నబియ్యం పేరుకు సన్నబియ్యం అన్న. ఏదో తింటున్నామంటే తింటున్నారు, బతున్నామంటే బతున్నారు జనాలు. ఇప్పుడు 3 నెలలకు ఒకసారి ఇవ్వాల్సిన అవసరం ఏముందన్న? 3 నెలలకు ఒకసారి ఇస్తాడంట. ఎందుకు ఇవ్వలే? ఇస్తూనే ఉండు. మన ఫస్ట్ నుంచి తాగినాయి, వీడికి 2వ సారి ఏమి ఇవ్వటి. అవి ఎందుకు ఇవ్వాలి? నెలకు ఇచ్చేసేమని చెప్పు ఉంటే. అవి ఉన్న పురుగులు ఎట్లా తింటే బతురు వస్తారు మనుషులు. ఇది అవి ఎందుకో నెలకి ఇవ్వమని చెప్పు, అవే తిని బత్తరా. ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏం చేద్దాం అన్న? జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వచ్చినా కానీ ఫస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జిహెచ్ఎంసీలా ఏం చేసిర్రు? ఈసారి మేమే వస్తాం చేస్తామని కాంగ్రెస్ కొంచెం సపోర్ట్ ఇస్తామని అన్నారు. అప్పుడు ఒక రేవంత్ రెడ్డి ఒకటి గెలిచిండు జిహెచ్ఎంసీలా. ఇప్పుడు తర్వాత 100 సీట్లు ఏమంటూ 99 మావే అనుకున్నారు అన్న. ఈసారి మాత్రం నెక్స్ట్ ప్రభుత్వానికి టీఆర్ఎస్ కన్నా బీజేపీ కన్నా ఛాన్స్ ఇవ్వాలన్న. ఇప్పుడు 5 ఏళ్ళు ఎవరు 10 ఏళ్ళు మన బీఆర్ఎస్ చేసింది. ఇప్పుడు ఒక 5 ఏళ్ళు ఈయనకి ఇచ్చినాం. ఈయన అయితే నిలుపుకోలే. ఒక 5 ఏళ్ళు బీజేపీ కూడా ఇస్తాం అవకాశం. రాకపోవచ్చు కానీ వాళ్ళు రానికి కొంచెం టైం పడుతుండొచ్చు అన్న. సెంటర్లో బీజేపీ ఉంది కదా, ఇక్కడ కూడా కొంచెం బీజేపీ ఉంది అనుకో, తెలంగాణలో కొంచెం పనులు అవుతామని అవకాశం. గదొకటి డబుల్ ఇంజన్ సర్కార్ గది ఇచ్చిరు అనుకో, ఓకే రైట్ బై అన్న. జర బీజేపీ రావాలంటే పబ్లిక్ కూడా కొంచెం తెలివి ఉండాలి, అవగాహన ఉండాలి. ఏమో కొంచెం వాళ్ళు వీళ్ళు అనకుండా 10 ఏళ్ళు వాళ్ళకి ఇచ్చారు, 5 ఏళ్ళు వీళ్ళకి ఇచ్చారు, 5 ఏళ్ళు ఒకసారి బీజేపీకి ఇస్తే ఏమవుతుంది అన్నట్టు జర తెలివిగా ప్రజల్లో ఎట్లా అంటే అవగాహన తెలపాలి. అవగాహన వచ్చిందనుకో ఆటోమేటిక్గా ఎంతో పెద్ద మోదేవారైనా సరే ఏతాం పర్రాబాయి ఓటు అనుకుంటాం. అట్లా అనమాట. ఇప్పుడు సెంటర్ ఇప్పుడు మన ఎవరు ఈటల బండి సంజయ్ అన్న, బండి సంజయ్కి ఇచ్చాం ఛాన్స్. ఆయన దమ్మున్న మునగాడు ఆయన. బండి సంజయ్కి ఇస్తాం, పోయేదేముంది ఆయనకు. ఆడికి కోట్లు అనకుండా, లాయాలు అనకుండా, జైలు అనకుండా, ఎక్కడంటే అక్కడ తిరుగుతాడు అన్న. ఆటోమేటిక్గా నీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఫోన్ చేయగానే రెస్పాన్స్ అయ్యేటోడు కావాలి మనకు. నువ్వు పదవి ఎక్కి సీఎం సీట్ కాగానే, నువ్వు పదవి వచ్చినాక రాగానే నువ్వు ప్రజలను దొక్కుకుంటూ పోతే మర్చిపోతూ పోతే తప్ప అన్నది. ఆయన నమ్ముకొని కొన్ని కోట్ల మంది ఉన్నారన్న. ఇప్పుడు టీఆర్ఎస్ నువ్వు ఆర్టీసీ వేస్తావు, ఏదన్నా మీటింగ్ పెడితే ఇప్పుడు దుబాకను ఎక్కడెక్కడో పెడతావు మీటింగ్లు. నువ్వు బస్సులలో పోవడం అవసరం ఉంది. నువ్వు బస్సులు కొన్ని కోట్లు పెట్టి బస్సులలో పోయి ఆడబెట్టి ఈడబెట్టి మీటింగ్కు నీ పోస్టర్లకే సరిపోతాయి, నువ్వు ఆ కేసీఆర్ తిట్టనికే సరిపోతున్నాయి. నీ పోస్టర్లకు సరిపోతున్నాయి, ఆ కేసీఆర్ తిట్టనికనే సరిపోతున్నాయి. డబుల్ ఎందుకు పైసలు ఎందుకు వేస్ట్ చేయాలన్నా చెప్పు. మన మీద పడుతున్నాయి. ఇప్పుడు నూనె మీద, దీంట్లో మీద, రైస్ మీద, దీని మీద పెంచడం వల్ల మన మీదనే. మధ్య రకపోవడం ఎక్కడైనా సరే అన్న, పేదోనికి న్యాయం లేదన్న. ఇక్కడ పరిస్థితి ఇంకా దారుణం. పేదోని లెక్కనే ఉంటాడు, ఉన్నోడు లెక్కనే ఉంటాడు, కానీ పేదోనికి ఎక్కడ న్యాయం లేదు. సో మరి మొత్తానికైతే మీ అభిప్రాయం ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలంటారు? బీజేపీకి అవకాశం ఇవ్వాలన్నా. ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ ఇక ఆయన చేసిండో చేయలేదో, అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని అది ఇది అని మొత్తం బాగానే నొక్కుండా వచ్చినాం. ఆడ ఏదో 5 తిన్నా కానీ ఆయన
ఎంతో అంత 2 రూపాయలు చూపించాడు చేసిండు. నువ్వు 3 రూపాయలు తిన్నా కానీ 2 రూపాయలు చేసిండు. ప్రజలకు అవగాహన ఏమైందంటే ఆ 2 రూపాయలలో కూడా ప్రజలే సుఖంగా ఉన్నారు. ఇవాళ నువ్వు యూరియా బస్తాలు వేసి నువ్వు పోయి గల లైన్లో నిలబడా అంటే కొట్టుకొని చెప్పుకొని పరిస్థితులన్నా మన వర్షాకాలం వల్ల యూరియా బస్తాలు దొరకక ఎంత ఇబ్బంది అయింది. సబ్సిడీలో తిరగకుండా ఇప్పుడు నువ్వు అదే కేసీఆర్ ప్రభుత్వంలో సబ్సిడీ ఎంత ఈజీగా ఇట్లా ఫోన్ చేయగానే కదా మెసేజ్ రాగానే సబ్సిడీ కోవాలి యూరియా బస్తాలు తీసుకొని రావాలి. నువ్వు ఇలా 2 రోజులు 3 రోజులు నిద్ర కాయకుండా మన లైన్లో వానలు పడుతుంటే లైన్లో నిల్చున్నాం యూరియా బస్తా అక్కడ. అదెక్కడ న్యాయం అన్న? ఈ ప్రజలకు ఏడుంది న్యాయం? ఏడ చేస్తారు మీరు? రైతు పరిస్థితి అంతే అన్న, లేనోని పరిస్థితి అంతే. ఉన్నోడు లెక్కనే ఉంటాడు, లేనోడు రుణమాఫీ చేసామన్నారు. ఏం చేసిండు అన్న? 2 లక్షలు రుణమాఫీ ఏం చేసిండు? ఏమన్నా చూపించాను నువ్వు? 2 లక్షలు కాదు, 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే మన 1 లక్ష రూపాయలకు దానికి డబ్బులు వేస్తున్నావు. అది వేసినట్టు ఎట్లా? ప్రజలకు ఏంటంటే అకౌంట్ 1 లక్ష రూపాయలు కట్ అయినాయి రాబాయి, అరే ఏమో రుణం అయింది, మళ్ళీ దానికి వడ్డీ మీద వడ్డీ వేసి మళ్ళీ ఇంకో 2 లక్షలు చూపిస్తున్నావు. ఇక నీకు ఏడొచ్చినట్టు? నువ్వు రుణమాఫీ చేసినావు, అది చూపి అన్నయ్య. అసలు కాదు, ఇక మిథ్య, అసలు ఇక మనమే కడుతున్నాం అన్న. ఓకే, సో మొత్తానికైతే ఈసారి జిహెచ్ఎంసీలో ఒక అవకాశం బీజేపీకి ఇవ్వాలంటారు. బీజేపీకి ఇవ్వాలన్నా. ఇందిరా మిల్లు అన్న, ఇందిరా మిల్లు కేసీఆర్ కట్టినవి. ఆయన ఏదో తూసిమాఫీ చేసిండు, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కలర్ వేసినాడు, 1 లక్ష రూపాయలు ఇళ్ళ విడుదల చేసిండు. అది ఏదో పాలన కలర్ వేసిండు, కాంగ్రెస్ కలర్ వేసిండు, ఈయన చేసుకొని కూర్చున్నాడు. డబ్బులు అంటే మీ సేవలో పోయి 10,000 కడితే అవి వస్తాయంటే లేనోడు లేవంట. మరి ఉన్నోడు 10,000 తీసుకొని పోతాడు, లేనోడు 10,000 అట్లా మునగాలి. వచ్చినోడికే వస్తాయి 10,000 ఇస్తే మీ సేవలో కడతానట. ఓకే, మొత్తానికైతే మార్పు అయితే కోరుకుంటున్నారు. మార్పు పోవాలనుకుంటున్నాం అన్న. ఇప్పుడు మన వల్ల మార్పు రాకపోయినా కానీ మన కడుపులో వచ్చే పిల్లలకన్నా అలా మంచి జరగాలి, తోవ చూపించాలి అన్నట్టు చెప్తున్నాం అంతే.